హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి పూజ గదికి వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి, పూజ గదిలో అందరూ పాటించవలసిన ఒక 10 చిట్కాలు అయితే నేను ఈరోజు చెప్దాం అనుకుంటున్నానండి. ఈ 10 చిట్కాలు పాటిస్తే మన పూజ గది ఎప్పుడు నీట్గా ఉంటుందండి. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం వరుసగా రండి. ఫస్ట్ చిట్కా అండి, ఇదిగోండి, మనం రోజు దేవుడికి పువ్వులు పెడతాం కదా, ఆ వాడిన పువ్వుల్ని ఒక వేస్ట్ కవర్లో అయితే వేసుకోవాలండి. ఇలా కవర్లో వేసుకున్న పువ్వుల్ని మొక్కల్లో కానీ గంగలో కానీ కలపాలండి. మనం డస్ట్బిన్లో అయితే పడేయకూడదు. గంగలో కానీ మొక్కల్లో కానీ కలిపేటప్పుడు సోమవారం, బుధవారం అండ్ శనివారం వారం చూసుకొని అయితే కలపాలండి. ఇది ఒక ఇంపార్టెంట్ టిప్ అండి. పూజ గదిలో ఇదో కుంకుమ పసుపు బాటిల్స్ ఉంటాయి కదండి. ఇందులో పసుపు కుంకుమ పాడవకుండా ఉండాలంటే మనం వీటిలో ఒక 2 కర్పూరం బిళ్ళలు వేసుకుంటే మన కుంకుమ అనేది పాడవదండి. అండ్ పసుపు కూడా పాడవకుండా ఉండాలంటే అందులో కొద్దిగా కర్పూరం బిళ్ళలు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పురుగది పట్టకుండా ఉంటుందండి. పూజ గదిలో కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, ఇవి మనం వాడుతున్నప్పుడు పెద్దగా ఉంటాయండి. కొన్ని రోజులు వాడుతున్న కొలది ఇవైతే చిన్నగా అయిపోతాయండి. ఇలా అవ్వకుండా ఉండాలంటే మనం కొద్దిగా బియ్యం ఉంటాయి కదండి, ఆ బియ్యాన్ని ఈ కర్పూరం బిళ్ళల డబ్బాలో వేస్తే ఇవి 1 మంత్ వరకు ఇలాగే ఉంటాయండి, కరిగిపోకుండా. ఇది ఒక టిప్ అండి. ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండి, మనం రోజు పూజకు ధూప్ స్టిక్స్ యూజ్ చేస్తాము. ఆ ధూప్ స్టిక్స్ని ఇలా ప్రమిదిలో కాకుండా ఇలా ఇందులో పెట్టి వెలిగించుకుంటే మనకు చుట్టూ ధూళది రాకుండా చక్కగా ఉంటుందండి పూజ గది. ఇవి అమెజాన్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతున్నాయి. వీటి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇది ఒక టిప్ అండి, సో దట్ మనకి పూజ గది అంతా క్లీన్గా ఉంటుంది, ధూళది పడకుండా. రెగ్యులర్గా మనం పూజ గదిలో అక్షంతలు వాడుతూ ఉంటాం కదండి, ఆ అక్షంతలన్నీ ఎప్పటికప్పుడు చేసుకోవడం కాకుండా అన్నీ ఒకసారి చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈజీగా చేసుకోవచ్చండి. మనకి టైం వేస్ట్ ఉండదు. మనకి వీలైనప్పుడు అన్నీ ఒకసారి అక్షంతలు కలిపేసి పక్కన ఉంచుకుంటే మనకి పూజ అనేది ఈజీగా అవుతుందండి. ఇది ఒక టిప్పు. పూజ గదిలో అయితే ఒక వేస్ట్ క్లాత్ ఎప్పుడు ఉంచుకోవాలండి. ఎందుకంటే శుభ్రంగా పూజ గది అంతా మార్నింగే ఇలా క్లీన్ చేసుకోవడానికి, దాంతోపాటు ఆచమనం చేసేటప్పుడు మన చెయ్యది తుడుచుకోవడానికి వాటికిను, లేకపోతే మనం బట్టలకైతే అంటికిపోతాయండి పసుపు కుంకుమ. ఇదైతే తప్పనిసరిగా వేస్ట్ క్లాత్ అనేది పూజ గదిలో ఒకటి ఉంచుకోవాలి. పూజ గదిలో మనం డైలీ అగరబత్తులు వెలిగిస్తాం కదండి, ఆ అగరబత్తుని ఇలా స్టాండ్ రూపేనా కాకుండా ఇలాంటి స్టాండ్ తీసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందండి. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీనివల్ల బూడిదది పడకుండా ఉంటుందండి. ఇదిగోండి, ఇది ఇలా పెట్టేసి పైన ఇలా క్యాప్ వేసేస్తే చాలా ఈజీగా ఉంటుందండి. ఇవి అమెజాన్లో కూడా దొరుకుతాయి, బయట పూజా సామాన్లు షాప్లో కూడా దొరుకుతాయండి. మనమైతే బయట కొనుక్కోవచ్చు. ఇలా అయితే మనకి పూజ గది అది పాడవకుండా ఉంటుంది. ఇదొక టిప్ అండి. మేము డైలీ పూజకి కొన్ని వెండి సామాన్లు, కొన్ని రాగి ఇత్తడి సామాన్లు వాడుతూ ఉంటామండి. అందుకనే రెండింటిని 2 బాస్కెట్లలో పెట్టుకున్నాము. సో దట్ అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇలా వెండి సామాన్ల మీద లొత్తలు పడడం, నెక్స్ట్ అరిగిపోవడం అవి అవ్వకుండా ఉంటుందండి. రాగి ఇత్తడి సామాన్లు రోజు మనం తోమిన తర్వాత వాటిని గుడ్డ పెట్టి తుడిచిన తర్వాత మనం యూజ్ చేస్తే అవి తొందరగా నల్లబడకుండా ఉంటాయండి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మన పూజ గది అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుందండి. మనం వంటగదిని ఎంత క్లీన్గా నీట్గా ఆర్గనైజ్డ్గా చేసుకుంటామో పూజ గదిని కూడా అలాగే ఉంచుకోవాలండి. అలా ఉంచుకుంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది, పూజ కూడా తొందరగా అవుతుందండి, గాబరా లేకుండా. నేను పూజ గది ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది అయితే ఒక వీడియో అయితే చేస్తానండి. చాలా మంది అడుగుతున్నారు నా పూజా వీడియోస్ చూసి, మీరు వెండి సామాన్లు ఇత్తడి సామాన్లు దేంతో క్లీన్ చేస్తారండి, ఎలా స్టోర్ చేసుకుంటారు అని అడుగుతున్నారండి. వాటికి కూడా నేను ఒక వీడియో చేస్తానండి.
ఇలాంటి వీడియోస్ గురించి రెగ్యులర్గా నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.